నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. గుంటుపల్లి పానయ్యకు బండారుపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మన్ గా పదవి ఇవ్వటానికి గ్రామస్తులమందరము వ్యతిరేకిస్తున్నామని మాజీ గ్రామ సర్పంచ్, మాజీ సొసైటీ చైర్మన్ శేషయ్య, దాండమూడి సాంబశివరావు, గుంటుపల్లి మధుసూదన్ రావు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడి పనిచేశామని, గత ఎన్నికల్లో గ్రామంలో 700 మెజారిటీ వచ్చిందని, పానయ్య అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వంలో మాపై కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వారికి సొసైటీ అధ్యక్షుడిగా ఏదైతే నిర్ణయం ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నారో మరి వారి ప్రమాణ స్వీకారం చేయాలని ఈరోజు తలచారు. అయితే చిన్న చిన్న ఇబ్బందులు, కొంతమంది మరి మాకు తెలియలేదు, మాకు కూడా సమాచారం లేదు అని చెప్పిన మీదట ఎమ్మెల్యే గారు మాట్లాడి, ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని కారణంగా ఆయన వచ్చి రేపు వచ్చిన తర్వాత అందరూ కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుని అందరూ సానుకూలంగా ఏకగ్రీవంగా మరి రాబోయే రోజుల్లో 1-2 రోజుల్లోనే మరలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఎమ్మెల్యే గారి నిర్ణయానికి శిరసా వహించి ఎమ్మెల్యే గారి నిర్ణయాన్ని అందరూ ఒప్పుకొని మరి ఏకగ్రీవం ప్రస్తుతానికి మరి ఒకసారి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని కారణంగా మరి ఈ రోజుకి ప్రస్తుతానికి వాయిదా వేసి మళ్ళీ ఆయనతో మాట్లాడి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. సార్, ఈ ఎన్నిక మీద కానీ ఆఖరి పార్టీ ప్రెసిడెంట్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్కి కూడా సమాచారం తెలియదు అనే విషయం చెప్పారు. దీని మీద మీరేమంటారు? ఆ విషయాలు మాకు తెలియవండి. ఎమ్మెల్యే గారు అందరికీ అన్ని విషయాలు చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అందరితో మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు. ఎమ్మెల్యే గారితో మాకు ఇబ్బంది లేదు, షాడో ఎమ్మెల్యే ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు అవన్నీ బట్టి మాట్లాడారు, అవన్నీ కాదు. ఎమ్మెల్యే గారి నిర్ణయమే ఫైనల్. ఎమ్మెల్యే గారే అందరు నాయకులతో కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆయన అన్ని గ్రామాల్లో కూడా అదే జరుగుతుంది. నాయకులతో మాట్లాడి మరి ఈ గ్రామంలో ఎవరితో మాట్లాడలేదు అంటున్నారు కదండి, ఎవరికి తెలియకుండా నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు. తెలిసంలో పోవచ్చు, సమాచారం అందరిలో పోవచ్చు. మా ఊర్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ కొన్ని. సార్, డిస్టర్బెన్స్ అంటే 3 మెన్ కమిటీ అనేది ఒకటి రావాలి, వాళ్ళు కదా కార్యకర్తలతో మాట్లాడాలి కదా. ఆ కార్యక్రమం లేకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకున్నారు అనేది. ఏకపక్ష నిర్ణయాలు ఏం లేవండి, ఏకపక్ష నిర్ణయాలు ఏం లేవు. అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకుంటారు. అందరూ నాయకులతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామ పార్టీ అధ్యక్షుల దృష్టిలో కూడా లేదండి ఏంటది సొసైటీ అధ్యక్షుడు ఎన్నిక ఎందుకు లేదండి? సొసైటీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తగా ఎన్నికయ్యాడు. ఇది నిర్ణయం ఎప్పుడో చాలా క్రితం తీసుకున్నారు. అంటే బయటకు వచ్చిన జీవో వచ్చింది ఇప్పుడు, కానీ నిర్ణయం చాలా క్రితం తీసుకున్నారు. అంటే ఇది ఎన్నిక కాదు, ఎంపిక అంటున్నారు కార్యకర్తలు. ఎన్నిక కాదు కదండి, ఇది నామినేటెడ్. అంటే సార్, నామినేటెడ్ పోస్ట్ అయినా కార్యకర్తలకు చిన్న సమాచారం ఇవ్వాలి కదా సార్. ఏకాభిప్రాయం తీసుకోవాలి కదా పార్టీలో. తీసుకున్నారని కొంతమందికి తెలియలేదని, అదేగా అది కవర్ అందరూ తెలియలేదు అంటున్నారు. ఒక్కళ్ళు కాదండి, అందరూ తెలియదని అంటున్నారు. గ్రామ పార్టీ మొత్తం ఇక్కడే ఉంది కదా సార్, కొత్తగా లేదు. కొంత సమాచార లోపం ఉంది దానివలన. అందుకనే ఒకసారి మాట్లాడి మళ్ళా కూర్చొని అందరినీ సమాధానం ఇచ్చి మళ్ళా కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తాం. రైట్. కొత్తగా చేరాడు, 2024లో తీసుకున్నాడు, మన తీసుకున్నాడు, కొత్తగా తీసుకున్నాడు. అతను వచ్చింది కూడా మన ఎలక్షన్ అప్పుడు వచ్చాడు. వచ్చి అతను పతిని నేనే అంటాము, అన్ని నేను చేయాలంటాం, ఏది ఎవరు అదే తగాలు పెట్టుకుంటాము. వాటర్ స్కీమ్ కూడా టెండర్ వేసాం మేము, మామూలు రీజనబుల్గా వేసాం. అతనే 100% వేసాడు. 100% వేసారంటే 100% వచ్చి కూర్చొని ఈ గ్రామం అభివృద్ధి చేస్తాను నేను, ఈ ₹1,00,00,000 ఎవరు వద్దంటాం, ఎవరు మేము వద్దాను కదా అని కూడా 100% క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇవ్వమన్నారు. మాకు ఇవ్వమన్నది మాకు ఆపిచ్చి మళ్ళీ అతను మామూలుగా చేస్తున్నాడు. ఇప్పుడు మీలో ఒక వర్గం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఎవరు లేవండి. ఏ ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఎవరే కవర్ చేసినా ఏ పార్టీ కార్యక్రమానికి అన్ని కార్యక్రమాలు వెళ్తున్నాం సార్. మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా 14 మేము పోతానే ఉన్నాం.
ఇప్పుడు అన్నిటికి పిలుస్తున్నాం, వస్తున్నాడు ఆయన. పెళ్లిళ్ళు జరిగే పిలుస్తున్నాం, నేను అవసరం పిలుస్తున్నాం, వస్తున్నాను. అన్నిటికి నా పేరు నిమ్మగడ్డ జానకి రామయ్య, బండారపల్లి. మాకు ఓటు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు 66 సంవత్సరాలు టీడీపీ అనండి. ఓడిపోయినా గెలిచినా మాది కోసినా పచ్చ బ్లడ్ రావాల్సిందేనండి. అసముంటోళ్ళు మాకు పోయిన 4 సంవత్సరాలేమో గవర్నమెంట్ లేక ఆవేదన పడ్డాం. ఇప్పుడు ఇంకా కూలి వస్తున్నామండి. మాకు ఏం పనులు కావట్లేదు. మాకు ఇంకెందుకండి మా పార్టీ అని అయినా వదిలిపెట్టకుండా మా కుర్రోళ్ళది అందరం కలిసి బాగానే ఖర్చు పెట్టి వాళ్ళు ఎంత ఇచ్చినా వీళ్ళు ఎదురేసుకో ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసినా సరిపోద్ది. బాగా చేశారు, బాగా చేస్తున్నారు కూడా. అసముంటోడు మాకు 670, 600, 700 మెజార్టీ వచ్చిందండి. మా ఊరు ఎప్పుడు రాదు. మరి మేము చేయకపోతే ఆడ నుంచి వచ్చింది. అసలు మమ్మల్ని లెక్కే చేయట్లేదండి. ఏంది మా పరిస్థితి? అందుకని ఇవాళ ఈ డెసిషన్ తీసుకున్నాం సార్. సార్ మీ ప్రధాన డిమాండ్ పానయ్య గారికి ఇవ్వద్దనా లేకపోతే మీతో కూడా మాట్లాడి ఎమ్మెల్యే గారు అందరు కూర్చోబెట్టి పానయ్య గారిని వీళ్ళందరూ కూర్చోబెట్టి ఇవ్వద్దు జీవితం మొత్తం పనులు టీడీపీలకు ఎవరు ఏ పని చేయట్లా, ఎవరిని రాని ఇట్లా దగ్గరికి. అలాంటప్పుడు ఎట కలుపుకొని పోవాలి మేము? మీ ప్రధాన డిమాండ్ చెప్పండి. ప్రధాన డిమాండ్ ఏముందని ఎమ్మెల్యే గారు చెప్పాము. మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి మనం అందరం మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకొని ఏది బాగుంటే చేయమని అడుగుతున్నాం మేము. అదే మా డిమాండ్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చేయటానికి వీలు లేకుండా కొంచెం వాయిదా కోరుతున్నాం ఆపమని. ఇవాళ అయితే ప్రమాణ స్వీకారం శాస్త్రిరావు, బండారపల్లి మాజీ సర్పంచ్ని. అయితే మేము మాకు తెలియకుండా ఇవాళ సొసైటీ అధ్యక్షుడు అనేది వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇంతకుముందు వైసీపీ నుంచి వచ్చాడు. గతంలో మా పైన పోటీ చేసి మా పైన కేసులు పెట్టి మమ్మల్ని లోపల ఇప్పించింది అతనే. అన్నీ చేసింది. ఇవాళ అదే అతనికి పదవి అంటగట్టాడు. కాబట్టి మేమేం చేసాం, ఎమ్మెల్యే గారిని 4 రోజులు ఆపండి అని, మీరు వచ్చినా మీ దగ్గర కూర్చొని మాట్లాడి మీరు ఎట్ట ధర్మం ఉంటే అటు చేయమని చెప్పి మేము అడుగుతున్నాము. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా ఆర్డీఓ మహేశ్వర్ గారికి డీబీసీడీఓ అనిల్ ప్రకాష్ ను సస్పెండ్ చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్లో ఉన్న డీబీసీడీఓ అయిన ప్రకాష్ విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి ఉందని, విద్యార్థులకు మెరిట్ ప్రకారంగా అడ్మిషన్లు తీసుకుంటున్నామని చెబుతూనే మరోపక్క ఆయన రికమెండేషన్ చేసిన వారికే సీట్లు ఇస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొందని. శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి ఈరోజు ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ గారికి కరీంనగర్లోని బీసీడీడీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే కరీంనగర్లో గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు మెరిట్ పరంగా ఈరోజు హాస్టల్ వసతి సంబంధించి కల్పిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం ఈరోజు బీసీడీడీ అనిల్ ప్రకాష్ సార్ ఈరోజు ప్రోద్బల్యంతో ఈరోజు విద్యార్థులకు మెరిట్ లేకున్నా కానీ దాంతోపాటు ఈరోజు కొన్ని కమిషన్లకు అకృతపడి డీడీ ఆఫీస్ నుండి ఈరోజు మెరిట్ లేని విద్యార్థులు ఈరోజు హాస్టళ్లకు ఈరోజు రికమెండేషన్లు పంపిస్తున్న పరిస్థితి కరీంనగర్లో ఉంది. ఒక హాస్టల్కు 20, 30, 40 సీట్లు కూడా ఈరోజు ఒక సార్ పంపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే హాస్టల్లో వందలాది ఈరోజు అప్లికేషన్లు కుప్పలుగా ఉన్నప్పటికీ ఈరోజు డీడీ అనిల్ ప్రకాష్ సార్ సంబంధించి పంపిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈరోజు ఏదైతే ప్రైవేట్ కాలేజీలకు ఈరోజు గత 6 సంవత్సరాలకి వెళ్ళి ఈరోజు కరీంనగర్లో ఏ ఒక్క డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వట్లేదు ప్రైవేట్ బీసీ హాస్టల్లో. కానీ ఈ సంవత్సరం ఈరోజు డబ్బులకు కకృతపడి ఈరోజు బీసీ ఈరోజు హాస్టల్లో ఈరోజు డిగ్రీ సంబంధించిన విద్యార్థులకు కూడా ఈరోజు అప్లికేషన్ ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి డీడీ అనిల్ ప్రకాష్ సార్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో భాగంగా ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ 3121 యూనియన్ అధ్యక్షుడు కోకిరాల సత్యపాల్ రావు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుల హక్కుల గురించి పట్టించుకున్న నాయకుడు లేడన్నారు. ఈ నెల 19న జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు. దాన్ని బట్టి మీరు వెళ్ళిపోండి. నేను నాకే ఓటేమో నేను అడగట్లా, నాకు ఎందుకు వేయాలో చెప్తున్నాను. ఓకే, అంత ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి
అంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్రకృతి న్యాయం ప్రకారం ఏవైతే ఇక్కడ మేలు జరగాలో అవన్నిటికీ నేను ఇది చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక్కటి మాట గుర్తుపెట్టుకోండి, మీ ప్రతి ఒక్క ఓటు మీ హక్కుల రక్షణ కోసం, మీ ప్రతి ఒక్క ఓటు మీకు మీ భావి తరాల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, సమాజ స్థాపన కోసం. మీ ఓటు హక్కును మట్టుకు మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇంకొకటి, మన వాళ్ళు మేనిఫెస్టో ఎట్లా సార్, ఏదైనా కూడా మరి ఇట్లాంటి గేట్ మీటింగ్ అయినప్పుడు మేనిఫెస్టో చేసుకోవాలా మరి ఎట్లా అని చెప్పేసి పాపం ఎదుటి వాళ్ళకి ఏం మేనిఫెస్టో లేదు. అందుకే మనకు రూల్ ప్రకారం మనకు రేపు వస్తే గేట్ మీటింగ్ వాళ్ళకి ఈరోజు ప్రీఫోన్ చేసుకుంటాం. అంటే ఏమైనా దొరుకుతాయో మళ్ళీ దాన్ని ఒకసారి కాపీ కొట్టి మళ్ళీ పెట్టుకుందాం అని చెప్పేసి ఓకే. అంటే ఈ రకంగా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి చేయడానికి ఏమీ లేదు అక్కడ. సో అయినా కూడా మనకు, ఎందుకంటే మనం 2 సార్లు చెప్పిన ఇంతకుముందు కొన్ని మేనిఫెస్టో కొన్ని విషయాలు, అంటే విద్య ఆరోగ్యం వాటికి సంబంధించిన విషయాలు. ఆయన ఏమన్నంటే ఇన్సూరెన్స్ సంబంధించి మన మెడిక్లెయిమ్ ఇప్పుడు ఒక్కొక్కరికి 2 lakhs. ఈ 2 lakhs ప్రకారం పోతే అందులో కూడా పేరెంట్ డిపెండెంట్ కాదు. ఒక్క మాట చెప్పండి, వీళ్ళని జీవితాంతం మోసి పెంచిన తల్లిదండ్రులకు కూడా మనం రక్షణ కల్పించే స్థితి వస్తే ఇంకా దేనికోసం మనకు మన జీవితం? నేనేమంటే ఎవరైతే డిపెండెంట్ అంటే ఒక మీనింగ్ ఏంటి, మన మీద ఆధారపడ్డవాడు అని చెప్పి, వాళ్ళ దురదృష్టవశాత్తు వాళ్ళ వయసు వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో మన తల్లి మనం ఆధారపడి ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ లో కవరేజ్ లేకపోవడం ఏంటి? సో మనం వచ్చిన తర్వాత ఒకటే, తను చెప్పినట్టు మనం కనీసం 5 లక్షల ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ తల్లిదండ్రులు దాంట్లో డిపెండెంట్ మనం చేర్చబోతాం. ఇది మనం చేయబోయే ఫస్ట్ వర్క్ అన్నమాట. సెకండ్ ముందు ఆల్రెడీ చెప్పినారు చాలా మంది నాయకులు, ఇంకా డిస్పెన్సరీ లేదు, ఎట్లాంటి మినిమం ఫెసిలిటీ లేదని చెప్పేసి. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే, ఒక మనిషి ఇక్కడ సిమెంట్, స్టీల్ అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే కోల్, ఇట్లాంటి ఏమి ఇండస్ట్రీస్ కూడా పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. ఇట్లాంటి వాటి మన రెస్పిరేటరీ ఇష్యూ, అంటే మన శ్వాసకు సంబంధించిన మన వ్యాధులు అనేవి న్యాచురల్గా వస్తాయి. ఇన్ని సంవత్సరాలు ఆ సిమెంట్ ధూళి మనం లోపల తీసుకుంటాం, ఇక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోతుంది. పోయేటప్పుడు మన లోపల మన ఊపిరితిత్తుల్లో కొంచెం డస్ట్ మిగిలిపోతుంది. అటువంటిప్పుడు ఏదైతే వ్యాధులు వస్తాయో వాటిని తట్టుకోవడానికి మనకి ఏ రకమైన భద్రత ఉండక్కర్లేదా? మరి మన ఫ్యామిలీ ఏదైనా జరిగితే ఒక్కరికి ఏదైనా జరిగి ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు నుంచి 10 సంవత్సరాల జీవితం వెనక్కి వెళ్ళినట్టు. సో ఇట్లాంటి ఏమున్నా కూడా మనం వాళ్ళతో మాట్లాడడానికి కానీ, ఇన్సూరెన్స్ సంబంధించి చేయడానికి కానీ, మనకు ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీ ఉండడానికి కానీ మనకు ఖచ్చితంగా ఒక యూనియన్ వ్యవస్థ అంతా ఉండాలి. ఆ యూనియన్ వ్యవస్థ ఉన్న వాళ్ళకు నిజాయితీ ఉండాలా, మాట్లాడేంత దమ్ము ఉండాలి, మాట్లాడేంత స్తోమత ఉండాలి. అది ఆర్థిక స్తోమత అని చెప్పట్లేదు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో సర్వే నంబర్ 286, 322లో వెంచర్ చేసి 133 ఫ్లాట్లు అమ్మారు. ఇప్పుడు ప్రస్తుతం ఇల్లు కట్టుకొని 30 ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. వెంచర్లో ఉన్న రోడ్డును సుమారు 3 నెలల నుండి సత్తిరెడ్డి, వెంకటరెడ్డి అనే వ్యక్తులు రోడ్డును మూసివేసి ఈ స్థలం నాది అని అక్కడ నివసిస్తున్న వారిని రాకపోకలు లేకుండా, రోడ్డు లేక ఇబ్బంది కలిగిస్తున్నారని కాలనీ వాసులు తూముకుంట మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టి తూముకుంట టీపీఓకు కలిసి వారి సమస్యను గత 2 నెలలుగా చెబుతున్నా పట్టించుకోవడం లేదని, ఇకనైనా మా సమస్యకు పరిష్కారం చూపే విధంగా చూడాలని కోరారు. రోడ్ అంటుంది కాబట్టి అందుకనే మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం. రోడ్ గవర్నమెంట్ ఉంటది కదా సార్, మా సొంతంగా ఎవరిదైతే ఉండదు కదా రోడ్ అయితే. రోడ్ గవర్నమెంట్ దాన్ని కాదు, రోడ్ ఫార్మేషన్ అయిందని మీరు అంటుండ్రు, ఆయన అంటుండు, ఆయన ల్యాండ్ అంటుండు. ఏదన్నా లీగల్ ఉంటే టీపీఓ గారు దీనికి చర్య తీసుకోవాలని వాళ్ళే చెప్పారు. కమిషనర్ గారికి ఒకసారి మీరు సంప్రదించండి. నేనేమంటున్నా, కమిషనర్ మేడం ఆ రోడ్ ఉందా లేదా అని ఒకసారి అడగండి. ఆ మేడం గారే చెప్తారు. మేనేజర్ గారు చెప్పినా వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు అడిగినా రోడ్ అని చెప్తారు, కానీ సార్కి ఎందుకు ఎరికైతే లేదో మాకు అర్థమైతే లేదు. సార్ ఇప్పుడు మీ అధికారి వినండి సార్, వినండి, నేను చెప్పినాక మీరు మాట్లాడాలి. ఓకేనా సార్? ఇది 15/12/2021 నాడు మున్సిపల్ కమిషనర్ తుమ్ముకుంటా క్లియర్గా ఉన్నది రిపోర్టు. ఓకేనా? ఒకటి నుంచి వీళ్ళకు అంటే మున్సిపల్ ఆఫీస్కి వచ్చినట్టే కదా ఇది.
పేపర్. ఈ పేపర్ వచ్చినప్పుడు దీని మీద లీగల్ గా వాళ్ళు రాంగ్ స్టెప్ వేసినప్పుడు వెళ్ళే అధికారం మీకు ఉంటుంది కదా. సార్ ఆర్డర్ ఎవరు ముట్టుకోవద్దని సార్ మీరు ఇంత తొందరగా తీసుకుంటే అంత బాగుంటుంది సార్. మీరు ఒక్కసారి వచ్చి ఆ రోడ్డు చూడండి సార్, మా బాధ మీకు అర్థమైంది. ఇప్పుడు పేపర్ మీద తప్ప మేము అక్కడ ఏముంది ఇక్కడ ఏమైనా చూడం, పేపర్ మీద కరెక్ట్ ఉంటేనే పోతాం. అవును సార్, పేపర్ ఉంది కదా సార్. లేదు సార్, ఎవరు చెప్పినట్టు పేపర్ ఉంది కదా సార్. పర్మిషన్ ఉంది, ప్లాట్ రిజిస్ట్రేషన్ పర్మిషన్ అనేది ఓన్లీ అందులో ఉంటుంది. పర్మిషన్ డాక్యుమెంట్ అందులో రాసి ఉంటే చదవండి అవన్నీ. కొంచెం గట్టిగా ఈరోజు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ తుమ్కుట మున్సిపాలిటీలో 7వ వార్డులో రెడ్డి కాలనీలో రోడ్డు కబ్జా అయ్యి సుమారు 6 మాసాలు జరుగుతుంది. 6 మాసాల నుండి మున్సిపాలిటీ చుట్టూ ప్రజలు ఎన్నోసార్లు తిరిగారు. ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. సో అసోసియేషన్ సభ్యులందరూ అన్న మాకు సో ప్రాబ్లం ఉందని గత 2 నెలల క్రితం నా దగ్గరికి వచ్చి ఆశ్రయించారు. దాన్ని తెలిసిన కానీ ఇమీడియట్లీ నేను కలెక్టర్ గారికి మరియు మున్సిపాలిటీ కమిషనర్ గారికి పిలవడం జరిగింది. సుమారు నేను ఫాలో అయ్యే 2 నెలలు అయింది. పదే ఎప్పుడు వచ్చినా మేము వాళ్ళ లీగల్ డిస్ప్యూట్ ఉంది, మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవాలన్న అదే మాట చెప్తున్నారు. కానీ దాంట్లో కోర్టు ఆర్డర్ ఉన్నాక రోడ్డుది నాట్ ఇంటర్వల్ అని ఉన్నాక గిట దానికి ఎటువంటి స్పందన లేదు. ప్రజలు నిన్న గర్భిణీ శ్రీ అక్కడికి రోడ్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది కాబట్టి సుమారు అక్కడికి పోవాలంటే చుట్టూ ఒక 2 కిలోమీటర్ల దూరం చేసి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోడ్డు ఆక్యుపై చేసి. ఆయన నేను దయచేసి ఏమంటున్నా మున్సిపల్ అధికారులకు వీలైనంత తొందరగా ఆ ఒక రోడ్డు సమస్య తీర్చాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు మా ముఖ్యమంత్రి వారు చేయాలి హైడ్రా అనేటిది కనిపెట్టారు. ఎన్నో విధాలుగా కబ్జా అయినటువంటి తీస్తున్నారు. అదేవిధంగా మేము హైడ్రాకి ఆశ్రయిస్తాం. హైడ్రా వారికి ఇంటిమేషన్ మా ప్రాబ్లం అనేటిది మాకు చెప్పుకొని తెలియజేస్తున్నాము. ఇటువంటి హైడ్రా తెచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మా కాలనీ సభ్యుల మద్దతు తీసుకొని హైడ్రాకి వెళ్తామని మీకు తెలియజేస్తాం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి రోజురోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను పెంచుతున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం ఆలయంలోని అంతరాలయ 3 ప్రధాన ద్వారబంధాల వెడల్పు పనులను ఆయన ప్రారంభించారు. భక్తులు కనులారా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్ల పెంపుకు ద్వారబంధాల వెడల్పు పనులు దోహదం చేస్తాయన్నారు. అంతరాలయంతో పాటు మాడవీధుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనార్థం విచ్చేశారు. వారిని దేవస్థానం ఏఈఓ మోహన్ ఆలయ మర్యాదలతో ఆహ్వానించి ప్రత్యేక రాహుకేతు పూజ చేయించి అనంతరం స్వామి అమ్మవారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ సన్నిధానం వద్ద హైకోర్టు జడ్జి గారికి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి అందజేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించిన పట్టాల పంపిణీ నిర్మాణాలు పలు జిల్లాలు పలు నియోజకవర్గాలలో జరుగుతున్నా ఇంతవరకు కరీంనగర్ నియోజకవర్గంలో అమలు కాకపోవడం బాధాకరమైన విషయమని, ఇట్టి విషయంపై కరీంనగర్ జిల్లా అధికారులు కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రజావాణిలో బీసీ పొలిటికల్ జేఏసీ కమిటీ తరపున కమిటీ సభ్యులతో కలిసి జేఏసీ కరీంనగర్ ఇన్ఛార్జ్ అఖిల్ పాషా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ జిల్లా బీసీ జేఏసీ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఏదైతే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి తీన్మార్ మల్లన్న టీం రూపంలో మరి గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి టీము మరి పేద ప్రజల పక్షాన కొట్లాడిందో, ప్రశ్నించిందో, మరి అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మరి ఇక్కడున్న బీసీ జేఏసీ పొలిటికల్లో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర వ్యాప్తంగా మరి విలీనం చేసినందున మరి ఈరోజు బీసీ జేఏసీ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో మరి పేదలకు జరుగుతున్న అన్యాయం పైన, మరి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అక్రమాలపైన, మరి అన్యాయం పైన కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది ఏదైతే ఉందో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఏదైతే ఉందో మరి ఇందిరమ్మ ఇండ్లది మరి ఈరోజు కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి అమలు కాకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మరి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని రిమూవ్ చేయడము కాంగ్రెస్ పార్టీ నుండి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరీంనగర్ను మరి నిర్మించకపోవడము, దాంతోపాటు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న పేదలకు అన్యాయం జరగడం మాత్రము ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో మరి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న మరి పక్కబంటి మన మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ వారు కూడా మరి దీనికి తప్పకుండా బాధ్యత వహించాలి. ఎందుకంటే మరి పేదలు ఎవరైతే ఉన్నారో ఇళ్లకు సంబంధించిన మరి ఎవరైతే ఇళ్లకు రావాలో మరి అర్హులు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వాళ్ళందరికీ ఇళ్ళు
తప్పకుండా మరి కలెక్టర్ గారు చొరవ తీసుకొని కేటాయించాలి. ఈ రాజకీయ నాయకుల అంతర్గత సమస్యల వల్ల పేదలైనటువంటి మరి ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైనటువంటి పేదలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీ దుర్బుద్ధి రాజకీయాలు, మీ దురదృష్ట రాజకీయాలు పక్కన పెట్టి, మరి మంత్రుల పంచాయతీలు పక్కన పెట్టి, మరి ఎమ్మెల్యేల పంచాయతీలు పక్కన పెట్టి, మరి ఇన్ఛార్జీల పంచాయతీలు పక్కన పెట్టి తప్పకుండా ఇన్ఛార్జి మంత్రి కరీంనగర్ సంబంధించిన ఆయన కానీ, అదేవిధంగా మరి ఇక్కడున్న మరి ఎంపీ అభ్యర్థి కానీ, అదేవిధంగా మరి ఇంకా ఎవరైనా కానీ ఖచ్చితంగా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు ఇప్పటికీ. మరి 3 మంత్రులు కూడా కరీంనగర్ కాన్స్టిట్యున్సీ వైపు చూడకపోవడము, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అనేది పేదలకు తల్లిదండ్రి లేనటువంటి కాన్స్టిట్యున్సీగా మారడం మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పేసి మరొకసారి నేను గుర్తు చేస్తూ, తప్పకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న మరి అధికారులు కానీ సోయి తెచ్చుకొని నిద్రలేసి తప్పకుండా కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ అర్హులైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించి వారికి న్యాయం చెప్పాలని చెప్పేసి బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు మొహమ్మద్ అఖిల్ పాషా. నేను బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి కరీంనగర్ ఇన్ఛార్జ్ మరి సభ్యులతో కలిసి ఈరోజు మరి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.